విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో పీజీ విద్యార్థి దీపిక ఈ నెల 5వ తారీఖున మరణించారు. అయితే తన మరణంపై అనుమానాలు ఉన్నాయంటున్నారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం దీపిక తండ్రి రామిరెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో కూడా సార్ ఎలా చూడాలంటే 4వ తారీఖు డ్యూటీలో చేసి 5వ తారీఖు ఉదయాన్నే అమ్మాయి చనిపోయింది. అయితే పని ఒత్తిడి వల్ల చనిపోయిందంటూ మీరు చెప్తున్నారు. కానీ ఆరోగ్యం బాగోక కొంత ఆరోగ్య సమస్యలతోటి తనకు తానే చనిపోయింది, ఇంజక్షన్ తీసుకుని చనిపోయింది అంటూ కూడా కొంత వార్తలు బయట చక్కెరలు కొట్టిన పరిస్థితి కనిపించింది. ఏం చెప్తారు? అది వాస్తవం కాదండి. 4వ తారీఖు ఉదయం 9 గంటలకు మా పాప బత్తుల దీపిక 3rd ఇయర్ పీజీ అనస్థీషియా డిపార్ట్మెంట్లో పనిచేస్తుండేది. ఆ రోజు 4వ తారీఖు ఉదయం 9 గంటలకు పోయిన పాప అతని విధుల్లో భాగంగా మరుసటి రోజు 5వ తారీఖు సాయంకాలం 6 గంటల వరకు డ్యూటీ చేయాలి. మా పాపే కాకుండా ఎనీ పీజీ వారానికి 2 రోజులు 36 గంటల పాటు పనిచేయాలి. ఇది పని ఒత్తిడి అంటారా కాదా మీరే గమనించండి. అదొకటి. తర్వాత పొద్దున్న నుంచి పనిచేసిన పాప రాత్రి 8:30కి అసిస్టెంట్ ప్రొఫెసర్ సుష్మా అనే ఆమె విధులు నిర్వహించాల్సి ఉండగా ఆమె డ్యూటీని కూడా మా పాపకి వేసి ఆమె రూమ్లో మా పాపని ఉండమని చెప్పడం అనేది చాలా దారుణం. ఎందుకంటే 1-2 మనుషులు తోడైతే పని భారం తగ్గుతుంది. 2 మనుషులది భారం ఒకరే వేస్తే అది ఎంతవరకు న్యాయం అనేది మీరే గమనించాల. అందులో ప్రతిభావంతురాలైన మా కుమార్తె ఎంబీబీఎస్ పూర్తయిన వెంటనే తిరుపతి మెడికల్ కాలేజ్లో గవర్నమెంట్ కాలేజీలో సీటు సంపాదించిన పాప ఎంబీబీఎస్ అయిన తదనంతరం వెంటనే అటు టైంలోనే ఎవరు పాస్ గారు పీజీ అటువంటిది అటు టైంలోనే పీజీ సీటు సంపాదించి విజయవాడ ప్రభుత్వ సిద్ధార్థ కాలేజీలో సీటు పొందడం జరిగింది. ఈరోజు సాయంకాలము రేపు సాయంకాలం లోపల జాయిన్ కమ్మని చెప్తే మేము అనంతపురం నుంచి కారు వేసుకొని వచ్చి బెంగళూరు నుంచి విమానంలో వచ్చి ఆ రోజు సాయంకాలం 5 గంటల లోపల మా పాపని 3 సంవత్సరాల కిందట జాయిన్ చేర్చడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే వాస్తవాలు ప్రజలకు తెలియాలా. మేము పడుతున్న బాధ, మా కడుపు వేదన ప్రజలకు తెలియాలా. అధికారులు స్పందించాలా, న్యాయం చేయాల మా కుటుంబానికి అని నేను కోరుతున్నాను. మా పాప మీద ఏదైనా కానీ ఆత్మహత్య చేసుకునే పిరికి పంద కాదు. అలాగే ధైర్యవంతురాలు, ప్రతిభావంతురాలు, ఏదైనా కానీ సమస్యను ధీటుగా ఎదుర్కోగలుగుతుంది. ఆ రోజు రాత్రి 8:37కు వాళ్ళమ్మ మా భార్య వి భారతి హెల్త్ సూపర్వైజర్ కురుకుంట పిఎస్సి అనంతపురం జిల్లా 5 నిమిషాల పాటు వీడియో కాల్ మాట్లాడింది. ఏమ్మా ఎట్లున్నావంటే బాగానే ఉన్నానమ్మా, డ్యూటీలో ఉన్నాను. పొద్దున ఏం తిన్నావంటే పొద్దున్న దోశ తిన్నా, మధ్యాహ్నం అన్నం పప్పు తిన్నా, ఇప్పుడు రాత్రి ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టుకున్నా, ఒక 6 నిమిషాల్లో వస్తుందని చెప్పింది. 8:45కో 8:50కో ఎగ్ ఫ్రైడ్ రైస్ వచ్చింది. 9 గంటలకు తిన్నది. 9 గంటలకి మా పాపతో పాటు ఫస్ట్ ఇయర్ పీజీ స్టూడెంట్ దివ్య కూడా కలిసి ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్నారు. ఫుడ్ పాయిజన్ అయితే కాదని నేను ఘంటాపథంగా చెప్తున్నాను. ఎందుకంటే ఫుడ్ పాయిజన్ అయితే వాంతులు వేదులు అయ్యి ఒక 4-5 గంటలు కోమాలో పోయి సీరియస్ అయిన తర్వాత చనిపోతారు. కానీ మా పాప 1.5 గంటల వరకు ఆరోగ్యవంతురాలుగా ఉండి ఆపరేషన్ థియేటర్లో ప్రిపరేషన్ కోసం కేసుకి సర్వీస్ అందించడానికి పోయింది. అదే నాకు నిదర్శనము. సిబ్బంది కూడా చెప్పినారు 1:30 వరకు ప్రాణాలతో ఉందని, 1:52కు ప్రాణాలు లేవని చెప్పినారు. ఆ రోజు ఏం జరిగిందంటే రాత్రి 9:30 తర్వాత మా పాప కేసులు 2-3 చూసిన తర్వాత మళ్ళీ 1 గంటకి ఒక కేసు వచ్చిందని చెప్పినారు. కేసు వచ్చిందని చెప్తే మా పాప దివ్య అనే ఫస్ట్ ఇయర్ పాపకి నాకు వామిటింగ్ సెన్సేషన్ ఉంది, కొంచెం ఇంజెక్షన్ వేసిపోదురా అంటే ఇంజెక్షన్ 1:10కి ఆ పాప వేసింది. 11 నిమిషాలు దివ్య అనే పాప మా కూతురు బత్తుల దీపిక దగ్గర 11 నిమిషాలు ఉండి 1:21కి ఆ పాప కింద పోతుంది. అది నేను సీసీ ఫుటేజ్లో నేను గమనించినాను. కింద క్యాజువాలిటీకి పోయిన పాప 1:45కి కేసు డీటెయిల్స్ మా పాపకి ఫోన్ చేసి మాట్లాడాల్సి చెప్పగా మా పాప బత్తుల దీపిక ఫోను అది ఫార్వర్డెడ్ కాల్లో ఎత్తలేదు. ఆ పాప ఫార్వర్డ్ కాల్లో పోయింది. ఏం మేడం ఫోన్ ఎత్తలేదని ఆ పాప 1:45కి రాత్రికి పైకి వచ్చి చూడగా ఆ పాప మా బత్తుల దీపిక అసిస్టెంట్ ప్రొఫెసర్ రూమ్లో లేదు. అసిస్టెంట్ ప్రొఫెసర్లో రూమ్లో లేదని చెప్పి ఎక్కడుందని చూస్తే 2 అడుగుల దూరంలో ఉన్న థియేటర్లో ఒక స్టూల్ మీద కూర్చొని ఉంది. మేడం ఇదిగో డీటెయిల్స్ ఇవి తెచ్చినాను మీరు చెప్పినట్లంటే అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న మా పాపని ఏం మేడం మాటలు కూడా రెస్పాండ్ చేయడం లేదని ఇట్లా కుడి చేయి భుజం మీద ఏమైంది మేడం అంటానే అప్పటికే ప్రాణాలు కోల్పోయిన మా పాప బత్తుల దీపిక ఈ దివ్య భుజం తట్టేదలికే ఆ స్టూల్ పై నుంచి అట్లే
ఇది చేయడం జరిగింది. అప్పుడు కేకలేసి ఆ పాప అందరూ పిలిచగా 2 గంటల నుంచి సిపిఆర్ గంటన్నర పాటు చేసినారు. నాకు తెలిసిన ప్రకారము 1:52కే మా పాప మరణించిందని అక్కడున్న పీజీ సహచరులు, స్టూడెంట్లు, ప్రభుత్వ వైద్యులు వీళ్ళు ఏం చెప్తున్నారు సార్? సూపరింటెండెంట్ మీరు కలిసి ఉంటారు, వాళ్ళు ఏం చెప్తున్నారు? మరణానికి గల కారణాలు ఏం చెప్తున్నారు? ఎందుకంటే మీరేం ఒక అనుమానం చెప్తున్న పరిస్థితి, కానీ అక్కడ అధికారులు చెప్పే వెర్షన్ కూడా వేరేగా కనిపిస్తుంది. నాకు ఈ అనుమానం పైన మా బత్తుల దీపిక మా కూతురు మృతిపైన పలు అనుమానాలు ఉన్నాయి. ఈ విషయమై ఈ నెల 13వ తేదీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరభ్ గౌర్ని గారిని వెలగపూడి సచివాలయంలో కలిసి సమగ్ర విచారణ చేయవలసిందిగా కోరడమైంది. ఆ రోజు చనిపోయిన రోజు 5వ తారీఖు కూడా 9 గంటలకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు కూడా నా ఫోన్కి కాల్ చేసి 15 నిమిషాల పాటు నీ కుటుంబానికి మేము ఆదుకుంటాము, నీకు తోడుగా ఉంటాము, నీవేమి కోరితే అది చేస్తామంటే నేను ఏమి కాదు సార్, మా కుటుంబానికి తోడుగా కాదు, ఏమి జరిగింది వాస్తవాన్ని అనేది నిజాయితీగా మీరు విచారణ చేసి మాకు రిపోర్టు తెప్పించండి అని వేడుకోవడం జరిగింది. 5వ తారీఖు ఉదయం 1:30కు చనిపోయిన పాప సాయంకాలం కేసు పెట్టిన తదనంతరం పోస్ట్ మార్టం 5వ తారీఖు 7 గంటలకు జరిగితే ఈరోజు 20వ తారీఖు 16 రోజులైతుంది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలున్న ల్యాబులు ఉన్నాయి, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఉంది. కలెక్టర్ గారు స్పందించారు. నిన్న నాతో అర్ధగంట మాట్లాడారు ఫోన్లో. ఏం సార్ పోస్ట్ మార్టమే ఈరోజు ఇంతవరకు లేట్ అవుతుంది, ఎందుకంటే అతను కూడా ప్రిన్సిపాల్కి నాయదురంగే ఫోన్ చేశారు. ఏమి జరుగుతున్నది అని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఒక కన్న తండ్రిగా నాకు 2 అమ్మాయిలు, 2 డాక్టర్లు ప్రభుత్వ వైద్య కళాశాలలో చదివి పెద్ద పాప గైనకాలజిస్ట్గా పనిచేస్తున్నారు. చిన్న పాప ఒక 3 నెలలు ఉంటే సర్టిఫికేట్ తీసుకొని ఆనందంగా ఆ పాపని తీసుకుపోయి మా ఊరికి తీసుకుపోయి పెళ్లి చేసి ఆ పాప మాకు ఆదుకుంటుందనే నమ్మకంతో ఉన్న మాకి విమానంలో వచ్చి ఆగమేఘాల మీద సిద్ధార్థ మెడికల్ కాలేజీలో సీటు చేర్చడమే మా తప్ప. ఎందుకంటే మా పాపను శవంగా తీసుకోవాల్సి వచ్చింది. అందులో ఆ పాపం పైన నిరాధారమైన ఆరోపణలు చేయడం భావ్యం కాదు. ఎందుకంటే నిజ నిర్ధారణ చేసి వాస్తవాలను వెలుగు తీయాలని చెప్పి నేను ప్రిన్సిపాల్ ఏడుకొండలరావు గారిని కూడా అడుగుతున్నాను. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు ఆలస్యం అవుతుందని మీరు భావిస్తున్నారు? ఎందుకంటే 16 రోజులు గడిచిపోయింది. జనరల్ గా ఎవరైనా మరణించినా లేదా ఏదో కేసు వచ్చినా 2-3 రోజుల్లోనే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చే అధికారులు ఈ 16 రోజుల పాటు ఎందుకు ఇవ్వట్లేదు భావిస్తున్నారు? అది కూడా నేను అనుమానానికి దారిస్తుందనే చెప్తున్నాను కదా. దీనికి ప్రభుత్వమే సమాధానం చేయాలి. ఎందుకంటే మంత్రి గారు స్పందించారు, మంత్రి గారు డిఎంఈ రఘునందన్ రావుతో మాట్లాడారు, విజయవాడ సిపి రాజశేఖర్ బాబుతో మాట్లాడారు, జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడారు. మంత్రి గారు మాట్లాడిన తర్వాత ప్రిన్సిపాల్ ఏడుకొండలరావుతో కూడా మాట్లాడినారు. అవన్నీ మా దృష్టికి తెలుసు. ఇంతమంది చెప్పినా కూడా 15 రోజులు అవుతుంది పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆ పాపం మృతికి కారణాన్ని ప్రాథమికంగా వాళ్ళు తెలపలేకపోతున్నారంటే మాకు అంతుపట్టడం లేదు. నేను 5వ తారీఖు నుంచి విజయవాడలో ఉండి సమగ్రమైన ఇంటెలిజెన్స్ రిపోర్టు ద్వారా నేను సేకరించిన సమాచారం ఏమంటే ఒక 3 పీజీ విద్యార్థులు ప్రణీత్, అమర్ సహా ఇంకో ఒక లేడీ పీజీ వీళ్ళ ప్రమేయంతో ఒక గురునాథ్ అనే వ్యక్తి, రిటైర్డ్ అయిన వ్యక్తి, 2025 జూలైలో రిటైర్డ్ అయిన వ్యక్తి అర్ధరాత్రి 12:30కి ఆ థియేటర్లో పోయినట్లు మాకు సీసీ కెమెరాల్లో కనపడుతుంది. అతన్ని మేము విచారించగా నాకు బాత్రూమ్ వచ్చింటే పోయినానని చెప్తున్నాడు. బాత్రూమ్ వచ్చే ముందర 62 సంవత్సరాలు కలిగిన వ్యక్తి గేటు బయట 10 నిమిషాల పాటు సీరియల్లో ఇష్టాగొట్టిగా మాట్లాడినట్లు మాట్లాడడము నాకు సీసీ కెమెరాలో కనపడుతుంది. నేను ఆశ అనే సెక్యూరిటీ గార్డుని అంత అర్ధరాత్రి పూట అతను ఎవరమ్మా ఎందుకు లోపలికి పంపించావంటే ఏమో సార్ అతను స్టాఫ్ అనుకున్నాను, నేను అడగలేదు, పంపించినాను అని చెప్తున్నారు. నేను ఎందుకంటే చెప్తున్నాను, 3 పీజీ విద్యార్థులు, ఒకరు ప్రణీత్, రెండోది అమర్ సహా, మూడోది లేడీ. ఈ 3 పీజీ విద్యార్థులు అనస్థీసియా డిపార్ట్మెంట్కి చెందిన వారే. ఏ కోణంతోనైనా అది ఇంకోటి నేను నిన్న హెచ్ఓడిని నేను అడిగినాను, మన వినయ్ సార్ని, అతనితో నేను మాట్లాడినప్పుడు సీసీ కెమెరాలు లేకోకుండా కూడా స్టాఫ్ ఒక ద్వారం నుంచి బయటికి వచ్చే మార్గం అయితే ఉంది. ఎందుకంటే అది ఒక్క స్టాఫ్కి మాత్రమే పోయడానికి వీలవుతుంది, బయట వాళ్ళు పోవడానికి వీలు కాదు. నేను ఎందుకంటే మా పాపం మరణించేదానికంటే ముందు 20 నిమిషాల ముందు మాట్లాడిన వ్యక్తి ఆ థియేటర్ టెక్నీషియన్ రుషేంద్ర అని 30 సంవత్సరాలు కలిగిన వ్యక్తి. నేను ఎందుకంటే ఒక గురునాథ్ అనే వ్యక్తి, రిటైర్డ్ అయిన వ్యక్తి, సంవత్సరం కిందట 12:30 బాత్రూమ్ కని పోవడము, బాత్రూమ్కి పోయేటోడు ఆతరాబాదరాగా పరిగెత్తుకుంటూ పోలే కానీ ఆ గేటు బయట 10 నిమిషాలు ఇష్టాగోష్ఠిగా మాట్లాడము ఇదంతా సమంజసమా అని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. వ్యక్తికి హాస్పిటల్లో పని ఏంటి? ఎందుకంటే ఆ సమయంలో నేను కూడా అదే, ఇప్పుడు అతను టెక్నికల్ పర్సన్,
ఇప్పుడు నాన్ టెక్నికల్ పర్సనే ఏదో సీనియర్ అసిస్టెంటో వేరే ఆఫీసరో ఏదో అంటే ఏదో పోవచ్చు అనుకోవచ్చు. అతను వేరే ఏమి చెప్పినా కూడా పొంతన లేని సమాధానాలు చెప్తున్నాడు. అందుకోసమనే రాష్ట్ర ప్రభుత్వం కూడా సమగ్ర విచారణ చేసి మా కుటుంబాన్ని ఆదుకొని మా కూతురు మీదనే మేము ఆధారపడి ఉన్నాము, ఇప్పుడు మానసికంగా కుంగిపోయినాము, మమ్మల్ని కాపాడి ఆదుకోవాలని చెప్పేసి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. మీరు ఇన్ని చెప్తున్నారు, ఇంత ఎంక్వైరీ చేశామంటున్నారు. ఈ ఎంక్వైరీ విషయాలన్నీ పోలీసులు చెప్పారా? పోలీసుల వెర్షన్ ఎలా ఉంది? ఎందుకంటే మీరు మాట్లాడినట్టు చాలా అంశాలు చెప్పారు. చాలా మందితో మాట్లాడాము, సీసీ ఫుటేజ్ చూసాము, వీళ్ళ పేర్ల మీద మాకు అనుమానం ఉంది అంటూ చాలా చెప్పిన పరిస్థితి. దాని మీద పోలీసులు ఏమన్నారు? నిన్న నేను డీసీపీ మన కృష్ణ శ్రీకాంత్ పటేల్ గారిని 1 గంట సేపు కలవడం జరిగింది. వాళ్ళు కూడా పోలీసులు కూడా లోతుగా విచారిస్తున్నారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా 3 సార్లు చెప్పినారని డీసీపీ గారు చెప్పడం జరిగింది. వారు కూడా లోతైన సమాచారం వాళ్ళ దగ్గర కూడా కొంతవరకు సీక్రెట్గా రాబట్టిన సమాచారం ఉన్నది, అది బహిరంగంగా చెప్పకూడదు. తదనంతరం నేను ఏసీపీ మన దామోదర్ సార్ని కూడా సాయంకాలం 1 గంట సేపు కలిసి మాకు పలానా అనుమానాలు ఉన్నాయని చెప్పేసి రాసియడం జరిగింది, చెప్పడం జరిగింది. నేను చెప్పిన విషయాలంతా డైరీలో డిఎస్పీ స్థాయి కలిగిన ఏసీపీ గారు రాసుకోవడం జరిగింది. పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. నేను ఎక్కడ చెప్తున్నానంటే ఆ మరణానికి కారణం ఏమని పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలితే దాని తదనంతరం ఏదన్నా కానీ పోలీసులు కూడా స్టెప్ తీసుకోవచ్చు. పోలీసుల దగ్గర అయితే కొంతవరకు సమాచారం ఉంది, అది బహిర్గతం చేయడానికి వీలు కాదు. ఎందుకంటే వాళ్ళకి విచారణలో అది ఆటంకం ఏర్పడుతుంది. నాకు కూడా వాళ్ళు సహకరించినారు. పోలీసులను నేను తప్పు పట్టడం లేదు. ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎందుకంటే దాదాపు 16 రోజులు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు, అనేక అనుమానాలకి తావిస్తున్న పరిస్థితి, అనేక అంశాలను మీరు ప్రస్తావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎటువంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు? రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉమ్మడి జిల్లా అనంతపురం జిల్లా, నేను అనంతపురం జిల్లా వాసిని. నాకు 15 నిమిషాల పాటు 5వ తారీఖున 9 గంటలకు ఫోన్ చేసి 9:15 వరకు ఫోన్లో మాట్లాడి ఓదార్చి, అయ్యా నాకు కూడా కూతురు ఉంది, కూతురు పోతే బాధ తెలుస్తుంది, మీరు కొంచెం మిమ్మల్ని ఓదార్చడం నా తరం కూడా కాదు, ఎందుకంటే ప్రభుత్వం మీకు అండగా ఉంటుందన్నారు. నాకు 2 ఆడపిల్లలు, పెద్ద పాపకి పెళ్లి అయిపోయింది, చిన్న పాప మీదే మేము ఆధారపడి ఉన్నాము. కాబట్టి మాకి ప్రభుత్వం తరపున విధులలో భాగంగా, డ్యూటీలో భాగంగా నా కూతురు చనిపోయింది. కాబట్టి ప్రభుత్వం నష్టపరిహారం మాకు కుటుంబానికి ఇచ్చి ఆదుకోవాల్సిందిగా మమ్మల్ని మాకు భరోసా కల్పించినారు. కాబట్టి నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే సత్వరమే న్యాయ విచారణ జరిపి నిష్పక్షపాతమైన విచారణ జరిపిస్తానని నాకు మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు చెప్పినారు. నాకు నిన్న కూడా విజయవాడ కలెక్టర్ గారు 1/2 గంట సేపు మాట్లాడినారు. నేను అధికారులను నమ్ముతాను. ఎక్కడ లోపం ఉందో ఏం జరుగుతుందో కానీ వాస్తవాలు దగ్గర దరితాపులకు తేవాలని చెప్పేసి చెప్తున్నాను. ఇప్పుడు ఎల్లో మీడియాలో కూడా ఆ పాప ఆత్మహత్య చేసుకుందని కట్టుకథలుగా చెప్పినారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకని ఆత్మహత్యని ఎట్లా చెప్తారని నేను వాళ్ళని కూడా ప్రశ్నిస్తే, అయ్యా ఒక సీనియర్ డాక్టర్ చెప్పినారంటారు. ఆ సీనియర్ డాక్టర్ పేరు అడిగితే చెప్పరు. ఎందుకంటే ఇంత అన్యాయం చేయకూడదు. ఒక 10 సంవత్సరాలు మా ఇంట్లో ఉండకోకుండా బయట చదివి ప్రతిభావంతురాలు 5 సంవత్సరాలు ఎంబీబీఎస్ పూర్తి చేసి అట్ టైం 3 సంవత్సరాలు పీజీ చేసిన మా కూతురు ఇప్పుడు 3 నెలల తర్వాత బయటికి వచ్చి 30 సంవత్సరాలు వైద్య రంగంలో సర్వీస్ చేసి దాదాపు 50,000 మందికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిజాయితీగా సేవలు అందించాల్సిన ఒక యువ వైద్యురాలు కోల్పోయినా మా కుటుంబ బాధ మాకు తెలుసు. కానీ మరి నిందలు వేస్తూ ఎల్లో మీడియా ఇలా చెప్తే మేము దానికి ఏమన్నా, ఇప్పుడు నువ్వు ఏదన్నా ఆధారం ఉంటే చెప్పినా సరిపోతుంది. ఊరికే దానికి ఆధారం లేని కట్టుకథలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారమైంది. మేము సమాజంలో తలెత్తుకుని తిరగల్లా వద్దా సార్? మేము చెప్పండి, మీరే చెప్పండి. మేమేమని చెప్తున్నాము? న్యాయ విచారణ చేస్తున్నాము. మేము కేసు పెట్టింది మేము కుటుంబ సభ్యులము. న్యాయ విచారణ నిష్పక్షపాతంగా జరపమని మేము చెప్తున్నాము. అది పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదో మీరు తొందరగా తెప్పించి ఇది చేయండి. కానీ మీరే దాన్ని ఆత్మహత్యని ధృవీకరిస్తే మీ ఛానల్ నుంచి అది జనాలకి మీడియాకి మౌత్ పబ్లిసిటీ జరిగితే వాళ్ళ నుంచి పరామర్శల ఫోన్లు వస్తే నేను మా భార్య మానసికంగా నా పెద్ద కూతురు కుంగిపోతున్నాం సార్. ఏమి చెప్పాలి సార్ సమాధానము? నేను ఏం చేయాలి? ఇప్పుడు ఆ పాప డ్యూటీ చేయడమే నేరమా? డ్యూటీలో చనిపోవడమే నేరమా? డ్యూటీ కూడా వేరే వాళ్ళ డ్యూటీ. సుష్మా అనే ఆమె అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆ రోజు 8:30కి ఇంటికి పోకుండా పోయి డ్యూటీలో ఉండింటే ఆమె కూడా ఆడ ఉండేది. మా పాప 1:30 వరకు రాత్రి బతుకుంది. 1:30 నుంచి 1:52 మధ్యలో ఆ 22 నిమిషాల పాటు ఏం జరిగిందో భగవంతునికి తెలుసు. ఆ 22 నిమిషాల పాటు మా పాప దగ్గర ఎవరు లేరు. కానీ నాకు 3 పీజీ విద్యార్థుల మీద అనుమానం ఉంది. ఒకరు ప్రణీత్, ఒకరు అమర్ సాహే, ఇంకో పాప మధు అని లేడీ. నేను అందుకోసమనే నాకు తెలిసిన విషయాలను అధికారుల దృష్టికి, అందరి దృష్టికి తీసుకుపోతున్నాను. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా తొందరగా తెప్పిలని చెప్తున్నాను. 5వ తారీఖు సాయంత్రం
సాయంకాలం 7 గంటలకు జరిగితే ఈరోజు 20 తారీఖు దాదాపు 16 రోజులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చుట్టుపక్కల వాళ్ళ ల్యాబులు వాళ్ళ ఫోరెన్సిక్ అధికారులు ఉంటారు, ఎక్కడికో పంపించాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు లేట్ అవుతున్నదో, ఎందుకు ఆలస్యం అవుతున్నదో, ఎవరు దీని వెనుక ఉన్నారో మాకు అంతు చిక్కడం లేదు. ప్రభుత్వమే స్పందించి మా కుటుంబానికి ఆసరా ఉండి భరోసా కల్పించినారు కాబట్టి మాకు నష్టం జరిగింది. మా పాప మాకు ఆధారం, మా పాప బతికింటే మాకు 1 కోటి రూపాయలతో సమానము. ఆ పాపే మమ్మల్ని ఆదుకుంటుంది. ఇప్పుడు ఆ పాపే చనిపోయిన తర్వాత ప్రభుత్వ విధులలో డ్యూటీలో చనిపోయింది కాబట్టి ప్రభుత్వం నష్టపరిహారం చేసి మా కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా వేడుకుంటున్నాం సార్. ఇదిగో ఎఫ్ఐఆర్ కాపీ చూడండి సార్. ఇది చెప్తున్నారు. ఎవరైతే దీపిక చనిపోయారో దానికి సంబంధించి పూర్తి న్యాయ విచారణ జరగాలి. 15 రోజులుగా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు రావట్లేదు, దీని మీద అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయని చెప్తున్నారు. నిష్పక్షపాతంగా పోలీసులు ఎంక్వైరీ చేయాలి, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, తమ కుటుంబానికి తగిన న్యాయం చేయాలంటూ దీపిక తండ్రి అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శివప్రసాద్తో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.